హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇటువంటి చెట్టును ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా చూచుంటారు అనమాట. అదేవిధంగా ఈ ఏరియాలో కల్లా ఈ ఏరియా మొత్తం చూడడానికి ఒక బీడులాగా ఉంటుంది అనమాట. కూడా ఇట్లాంటి చెట్టు కనిపించదు, ఈ ఒక్క చెట్టు తప్పక. అయితే ఈ చెట్టు యొక్క కాయలు అనపకాయలాగా, అలానే ఎండిపోయిన చింతకాయలాగా, అలానే తుమ్మ కాయలాగా ఉంటాయన్నమాట. దీని యొక్క పూలు కూడా మనము కోడి పుంజులు ఆట ఆడుకుంటాం కదా, అలానే సేమ్ ఉంటాయన్నమాట. ఒకసారి చూడండి, నేను ఎలా చూపిస్తాను మీకు. ఈ విధంగా కోడి పుంజులు మనం చిన్నప్పుడు ఆడతాం కదా, అలానే ఉంటాయన్నమాట. అయితే ఈ యొక్క చెట్టు యొక్క ఆకులు అయితే సేమ్ చింత చెట్టు ఆకులకు సంబంధించిన దానిలాగా ఉంటాయి, అలానే తుమ్మ చెట్టుకు సంబంధించిన ఆకుల్లాగా ఉంటాయి. అయితే చాలా మంది కూడా చెట్టు పెద్దగా విశాలంగా ఉండటం వల్ల, కింద కూడా ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల చాలా మంది ఇక్కడ టైం పాస్ కూర్చుంటారు. అలానే చెట్టు మీద కూడా కొంతమంది పడుకొని విశ్రాంతి తీసుకుంటారు. మన ఊయల్లాగా ఈ చెట్టు అంతా కొమ్మలు కానీ ఈ యొక్క వేళ్ళు కానీ ఉంటాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. పైన కాయ కూడా సేమ్ మనం కోడి పుంజులు ఆడుకుంటాం కదా, ఆ చెట్టు లాగానే దీని యొక్క కాయలు కూడా, సారీ పూలు కూడా అలానే ఉంటుంది. ఒకసారి ఈ చెట్టు కింద చూడండి, వేర్లు కూడా పైకి మనకు క్లియర్ కట్ గా కనిపిస్తూనే ఉంటాయి. ఒకసారి చూడండి, ఇదిగో ఈ విధంగా అనమాట. చూడండి కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్టు ప్లేస్ చాలా మంది ఇక్కడ కూర్చుంటారు. కూర్చొని కొంచెం సేపు ఫోన్ మాట్లాడడం కానీ, ఎవరైనా ఇక్కడే డ్రింకింగ్ అంటే సిట్టింగ్ ప్లేస్ కూడా ఇక్కడ చేస్తారనమాట. చూడండి దీని యొక్క పూలు ఎలా ఉన్నాయి, ఎల్లో కలర్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.